హలో అందరికీ వెల్కమ్ టు యూజీఎన్కే కేక్స్ హ్యాపీ ప్లేస్ ఫర్ కేక్ హాలిక్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీ ముందుకి డోనట్స్ వీడియో తీసుకొని వచ్చానండి. ఇదిగోండి, మేము చూపిస్తున్న విధంగా 320 ఈ మెజర్మెంట్తో మీకు అప్రాక్సిమేట్గా 14 to 15 డోనట్స్ వస్తాయండి. 320 grams మనం మైదా జల్లించుకోవాలి. ఇది యాక్టివేటెడ్ ఈస్ట్ అండి. ఈ వీడియో మిస్ అయ్యింది. ఏం లేదండి, ఒక బౌల్ తీసుకొని అందులో 90 grams ఆఫ్ మిల్క్, గోరువెచ్చని మిల్క్ వేడి చేసుకోవాలండి. జస్ట్ గోరెచ్చగా ఉండాలి. ఉన్న తర్వాత అందులోకి 3 teaspoons అండి, 3 teaspoons ఈస్ట్, 4 tablespoons షుగర్ అండి. టేబుల్ స్పూను టీ స్పూను వేరేనండి, మీరు ఇది గమనించాలి, అందుకే స్ట్రెస్ చేసి చెప్తున్నాను. సో 3 teaspoons ఈస్ట్, 4 tablespoons షుగరు యాడ్ చేసి మనం ఒక ప్లేట్తో క్లోజ్ చేసి ఒక 10 minutes పాటు వదిలేస్తే అది మంచిగా రైజ్ అవుతుందండి. అలా రైజ్ అయిన ఈస్టే మనకు పనికి వస్తుంది. ఇన్ కేస్ రైజ్ కాలేదు అంటే మాత్రం అది మీరు పడేయాల్సిందే. ఇంకొకసారన్నా ఈస్ట్కి బ్లూమింగ్కి పెట్టాలి, లేదా మీరు తీసుకున్న ఈస్ట్ సరిగ్గా లేదు అని అర్థం అనమాట. ఇలాగా బటర్ చూస్తున్నారా? దీనికి నేను బటరు 1 TBSP తీసుకున్నానండి. బటర్ తీసుకొని రూమ్ టెంపరేచర్ బటరు తీసుకొని మనం అలా దాన్ని మిక్స్ చేయాలండి. మన చేతి మణికట్టు ఆ భాగం ఉంటుంది కదా, ఆ దాంతోనే మనం కలపాలండి దాన్ని, పిండిని. ఇదిగోండి, ఇప్పుడు నేను మీకు స్ట్రెచ్చింగ్ చూపిస్తున్నాను. ఇలా 8 to 9 minutes స్ట్రెచ్ చేసిన తర్వాత మనం టెస్ట్ చేయాలి స్ట్రెచ్చింగ్ ఎలా జరిగింది అనేసి. ఎప్పుడు స్ట్రెచ్చింగ్ ఒకే డైరెక్షన్లో ఉండాలండి, కిందికి పైనది పైకి. మనం మళ్ళీ ఒక్కొక్క సైడ్ ఒకలాగా చేసామంటే మాత్రం సరిగ్గా ఉండదండి, పాడైపోతుంది. సో అదిగోండి, స్ట్రెచ్చింగ్ చూపిస్తున్నాను చూడండి ఎలా చేయాలి అని. ఇలా చూడండి లోపల మనకి ఎలా మంచిగా స్ట్రెచ్ అయిందా లేదా అని ఆయిల్ అప్లై చేసుకొని చిన్నగా సైడ్ కట్ చేసి దాన్ని రోల్ చేసి స్ట్రెచ్ చేయాలండి. స్ట్రెచ్ చేస్తే హోల్ అనేది పడకూడదు. ఇన్ కేస్ హోల్ పడింది అంటే ఇంకా మనం చేసింది కరెక్ట్గా లేదు అని అర్థం అనమాట. సో నేను మళ్ళీ వీడియో పాస్ చేసి స్ట్రెచ్ చేసి మళ్ళీ సెకండ్ టైం చూపిస్తున్నాను. అప్పుడు కూడా సరిగ్గా రాలేదు. అదిగోండి, చూస్తున్నారా, హోల్ పడేసింది. అలా హోల్ మాత్రం పడకూడదు అనమాట. సో మనకు మంచిగా రావాలండి, చాలా బాగా రావాలి. ఇదిగోండి, మీకు కనిపిస్తుందా? నేను స్ట్రెచ్ చేస్తుంటే అదిగోండి, ఎక్కడ హోల్ అనేది పడలేదు చూడండి, కింద పై సైడ్ ఎక్కువ లాగేసాను కాబట్టి పడింది. సో ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలో ఆయిల్ అప్లై చేసి దాన్ని మనం ఒక 45 minutes నుంచి 1 minute వరకు రెస్ట్ ఇవ్వాలి. లేదా మీరు చేసిన క్వాంటిటీ డబల్ ఇన్ సైజ్ అయ్యే వరకు దాన్ని మనం రెస్ట్ ఇవ్వాలన్నమాట. అలా బౌల్కి ఆయిల్ అప్లై చేసి గ్రీసింగ్ చేసి దాన్ని మనం ఆ డౌని అందులో పెట్టేసి క్లింగ్ ర్యాప్తో కవర్ చేయాలి. మేము ఉన్న దగ్గర ఇప్పుడు గుజరాత్లో చాలా చలి ఉందండి. సో నేను దాన్ని ఏం చేశాను, అలా క్లింగ్ ర్యాప్తో చేసి దాన్ని క్లాత్ చుట్టి డార్క్ ప్లేస్లో పెట్టాను. చూసారా ఎంత బాగా పొంగిందో. ఇలా మనం పంచి కొట్టాలి. కొట్టినప్పుడు మన చేతికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. మనకు ఆత్రం ఎక్కువ కాబట్టి ఆయిల్ అప్లై చేసుకోలేదు. సో మీరు అలా చేయొద్దు, ఆయిల్ అప్లై చేసుకొని పంచి కొట్టండి. ఇదిగోండి, చూసారా ఎంత బాగా వచ్చిందో, హెయిర్ చాలా బాగా ఫామ్ అయింది. సో మళ్ళీ మనం దాన్ని స్ట్రెచ్ చేయాలండి. చూస్తున్నారా ఎలా స్ట్రెచ్ చేస్తున్నాను? మళ్ళీ కూడా దాన్ని స్ట్రెచ్ చేసిన తర్వాత ఒక 2-3 minutes మనకి ఎంత అయితే డవ్ కావాలో అంత తీసుకుని మిగిలిన డవ్ బౌల్లోనే పెట్టి క్లింగ్ ర్యాప్ చేసి పక్కన పెట్టాలి. కొద్దిగా డ్రై మైదా తీసుకొని దాన్ని మనం రోలింగ్ పిన్తో రోల్ చేయాలండి. రోల్ చేసిన దాని థిక్నెస్ వచ్చేసి 1.5 inch థిక్నెస్ ఉండాలండి. డోనట్ కటర్ మనం 3 inch సైజులో తీసుకోవాలి. మనకి దగ్గర డోనట్ కటర్ లేకపోతే 3 inch సైజు ఉన్న ఏదైనా అది మూత తీసుకొని కట్ చేసి మధ్యలో నాజిల్తో మనం హోల్ పెడితే సరిపోతుందండి. డోనట్ షేప్ వచ్చేసినట్టే. ఇలా కట్ చేసుకున్న డోనట్స్ అన్నీ బటర్ పేపర్ మీద పెట్టి మళ్ళీ మనం దాన్ని ప్రూఫింగ్కి వదిలేయాలండి. మళ్ళీ ఒక 1/2 hour దాకా దాన్ని వదిలేయాలి. 1/2 hour దాకా వదిలేస్తే అవి సైజులో కూడా కొద్దిగా పెద్దగా మనకు కనిపిస్తాయి. సో అలా అయినవి మనం కడాయి పెట్టి ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ చాలా వేడి అవ్వకూడదండి. ఆయిల్ కరెక్ట్గా టెంపరేచర్ మనం చూడాలి, చెక్ చేసి. నార్మల్గా మనం ఏదైనా ఫ్రై చేయడానికి ఎలా చెక్ చేస్తామో అలా చెక్ చేసిన తర్వాత వాటిని ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. ఇదిగోండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాంటి స్టిక్ తీసుకొని దాన్ని ఫ్లిప్ చేయాలండి. 2 వైపులా మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత బాగా పొంగిందో? గుర్తు పెట్టుకోవాలండి, ప్రూఫింగ్ 2 times చేయాలి. ఫస్ట్ టైం మొత్తం డో అంతా చేయాలి. సెకండ్ టైం మనం డోనట్స్ రోల్ చేసిన తర్వాత కూడా ఒక ప్లేట్లో తీసుకొని
బటర్ పేపర్ మీద కట్ చేసి పెట్టి సో దాన్ని అలా చేయాలి. నేను ఒక షార్ట్ యాడ్ చేస్తానండి. ఆ క్లిప్ మిస్ అయింది. అందుకే నేను బటర్ పేపర్ మీద పెట్టిన క్లిప్ లేదు ఇందులో, మిస్ అయిపోయింది. సో ఇదిగోండి అలా చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. నెక్స్ట్ కొద్దిగా తీయడంలో లేట్ అయ్యింది. అది కొద్దిగా రెడ్డిష్ ఎక్కువ అయిపోయిందనమాట. మీరు ఇలా కాకుండా చూసుకోండి. జాగ్రత్తగా తీసి మనం వేసి పెట్టుకోవాలి. అన్నీ మనం చేసుకున్న డోనట్స్ అన్నీ ఫ్రై చేసేసి నీట్‌గా జాగ్రత్తగా పెట్టుకోవాలి. చూడండి డబుల్ ఇన్ సైజ్ అయ్యిందనమాట. అలా మనం ప్రూఫింగ్‌కి వదిలేస్తే బాగా పొంగుతాయి, రైజ్ అవుతాయి. చూసారా లైన్ కూడా వచ్చింది సైడ్‌కి. సో ఇది గ్లేజ్ అండి. మనం ఏ గ్లేజ్ అయినా వేసుకోవచ్చు. దీనికి మనం డార్క్ గ్లేజ్ యూస్ చేయొచ్చు, మిల్క్ గ్లేజు, వైట్ గ్లేజు. ఈ పొగలు కనిపిస్తున్నాయి ఏమనుకుంటున్నారు, అది హాట్ వాటర్ అండి. చల్లగా ఉంది కదా ఇక్కడ. సో చాక్లెట్ త్వరగా గట్టిపడిపోతుందని నేను హాట్ వాటర్ బౌల్ మీద పెట్టి మన డోనట్ని ఒక్కొక్కటి తీసుకొని డిప్ చేసి తీసి దాని మీద రెయిన్బో స్ప్రింక్లర్స్ వేశాను. ఏవైనా వేసుకోవచ్చండి. మనకి ఎలాంటి కోటింగ్ కావాలంటే అలా ఇచ్చుకోవచ్చు. మిల్క్, గ్లేజ్, కాఫీ, డార్క్, వైట్ ఎలా అయినా చేసుకోవచ్చు, అది మన ఇష్టం. సో ఇక్కడ నేను రెయిన్బో స్ప్రింక్లర్స్ యూస్ చేశాను. పిల్లలు ఇదైతే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా కళ్ళకి, త్వరగా అట్రాక్ట్ అవుతారనమాట. ఇది నేను మేళాలో స్టాల్ పెట్టాను చూడండి, ఆ రోజు చేసిన వీడియో అనమాట. ఇదిగోండి ఇలా మనం అన్ని కోటింగ్ చేసుకొని స్ప్రింక్లర్స్ వేసేసి వదిలేయచ్చు. ఇప్పుడు చల్లగా ఉంది కాబట్టి మనం బయట వదిలేసిన సెట్ అయిపోతే. ఇన్ కేస్ సమ్మర్ అయితే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టండి, సరిపోద్ది. ఇప్పుడు నేను దీన్ని బ్రేక్ చేసి చూపిస్తాను. చూడండి చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో. బ్రెడ్ చూడండి ఎంత బాగుందో. సో మీరు చేసే దాంట్లోనే ఉంటుందండి ఎవ్రీథింగ్. మనం ఫ్రైయింగ్ చేసే దాంట్లో, డో మిక్స్ చేసే దాంట్లోనే ఉంటుంది మన డోనట్స్ అవుట్పుట్ అనేది. ఇదిగో లాస్ట్లో నేను ఇంతవరకు చేసిన డోనట్ పిక్స్ అన్నీ యాడ్ చేశాను. అది మిల్క్ వైట్, ఇది డార్క్, ఇది సినిమన్ షుగర్ వైట్. ఇదిగోండి ఈరోజుటి వీడియో ఇదే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి.